హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో యాజ్ యూజువల్గా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు మనం రైడ్లో చెప్పుకున్నట్టయితే లైక్ భద్రాచలం రోడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీటప్ వచ్చేసి 4 o'clockకి, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి పెట్టుకున్నాము. మన వాళ్ళ కాల్స్ కూడా నాకు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. బట్ చూడాలి, ఇంకా ఎల్బీ నగర్లో మళ్ళీ సేమ్ ఎల్బీ నగర్లో మీటప్ పాయింట్. సో లెట్స్ సీ. మన వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ మన వాళ్ళకి కాల్ చేసి గ్యాదర్ చేసి సో లెట్స్ మీట్ అప్ దేర్. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ రైడ్ మారేడుమిల్లి స్టార్టెడ్. ఇప్పుడైతే టైం అరౌండ్ 3:45 ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆల్మోస్ట్ ఈ రైడ్లో 15 రైడర్స్ ఆర్ జాయినింగ్. మణిబాబు ఇక్కడ వెయిటింగ్. ఎందుకు అంత ఎక్సైట్మెంట్లో ఉన్నావా? ఎక్సైట్మెంట్ కాదు, రూమ్ లో మొత్తం చెదపురు కూడా వచ్చినాయి. లొల్లు వచ్చింది తెలుసా, గంటన్నర కోట్లాడితే అప్పుడు పోయినాయి. అవునా, లెట్స్ గో. ఎన్నో ప్లాన్స్ తర్వాత మొత్తానికి మారేడుమిల్లి రైడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మ్యాక్సిమం అనుకుంటే ఒక 5-6 మంది అయితే మేము అనుకున్నాము. బట్ ద కౌంట్ ఈజ్ నౌ 15 బైకర్స్. అంటే లైక్ 5-6 పోదాం అనుకున్న 15 మంది ఒకటేసారి అనేసరికి మనకు కూడా కొంచెం మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాము. అండ్ ప్లాన్ అది బుకింగ్, రూమ్స్, హోటల్, టెంట్స్ అన్నీ బుకింగ్ అయిపోయినాయి. లైక్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఆర్డర్స్తో సహా బుకింగ్స్ అయిపోయినాయి. సో యా, దిస్ రైడ్ ఈస్ గోయింగ్ టు బీ వండర్ఫుల్ యాక్చువల్లీ. చాలా 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 బాగుంటుంది. ఓ మనోళ్ళు, సంబడి హ్యాస్ కేమ్. హూస్ దిస్ గాయ్? Hey bro, hey Teja. So finally we have started from meetup point. GoProలో ఏం కనపడట్లేదు యాక్చువల్గా. అందరిది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాము, ఇంకా స్టిల్ చీకటే ఉంది కాబట్టి ఏం కనపడట్లేదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్చువల్గా నార్కట్పల్లిలో వీ హ్యావ్ ఎ స్మాల్ టీ బ్రేక్. హలో వెంకట్. ఓ మరి చెప్పలేదండి. ఏమైంది? సాగర్ వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదంట. అయిందా? ఓకే దెన్. సాగర్ వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది స్టార్టింగ్లోనే, స్టార్ట్ అవ్వలేదు. ఒక 5 minutes దాని గురించి తంటాలు పడి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసుకొని వచ్చేసాము. బట్ వాళ్ళు వెనుకనే ఉండిపోయారు. నేను రైడ్ స్టార్ట్ చేసి ముందరికి వచ్చేసాను. చాలా మందితో రైడ్ లీడ్ చేయడం ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో డైరెక్ట్గా నార్కట్పల్లి అండ్ సూర్యాపేట నుంచి ఖమ్మం, కొత్తగూడెం అండ్ భద్రాచలంలో దర్శనం చేసేసుకొని లోకల్లో ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే చూసేసుకొని దెన్ నైట్ స్టే ఎట్ మారేడుమిల్లి. మోస్ట్ ఎగ్జైటింగ్
రైట్, దిస్ ఇస్ మోస్ట్ ఎగ్జైటింగ్ రైడ్. ఏమో అనుకున్నాం కానీ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. సింగిల్ వే అయిపోయింది ఫుల్. చాలా ఇబ్బంది ఉంది రోడ్డు మాత్రం. హైవే ఎక్కడి వరకు ఉంది? థ్యాంక్ గాడ్ ఇక్కడ వరకే ఉంది అనుకుంటా. బట్ ఇది కూడా నడుస్తూనే ఉంది. ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్లో ఉంది యాక్చువల్గా. ముందర వెళ్ళి ఇద్దరు రైడర్స్ మా వాళ్ళు కాదు. These two are different, those two are different. సో నార్కెట్పల్లి వివేరా దగ్గర బ్రేక్ అయితే తీసుకున్నాము. బట్ మారేడుమిల్లి మాత్రం కంపల్సరీ నైట్ 7 వరకు రీచ్ అవ్వాలి. అట్లా అయితేనే మనం కొంచెం వ్యూని ఎంజాయ్ చేయగలుగుతాము. సూర్యాపేట ఖమ్మం హైవే అయితే ఎక్కేసినాము. ఇది కొత్త హైవే అన్నమాట. సూపర్ రోడ్ ఉంది. బ్రేక్ఫాస్ట్ మంచి చూసా బ్రో. గాగా ఆకలిస్తుంది. మంచిదేం లేదు, నాకు కూడా ఆకలి అవుతుంది. ఒక్కరు లేరు ఆపుదామంటే 2 మిస్ అయినా మధ్యలో. ఇప్పుడు అంతా స్ట్రీమ్ లైన్ చేసినాం కదా, జర కోపగించుకోకే. నిమ్మలో గుసాగా ఆకు. అదే ప్రాబ్లమ్. ఇప్పుడు ఏమవుతుందంటే మిస్సింగ్. చలో దా ముందరగా. ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ ఆపేసాయి, ఓకేనా? ఆకలికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, లేదంటే పొద్దుగులుగా తినలేము, చచ్చిపోతాం. అదే ముందుకెళ్ళిపో. మళ్ళీ ఏమైంది? మొత్తానికైతే అందరూ లైన్లోకి వచ్చారు. ఫార్మాట్ ఫాలో అవుతున్నాము. సో ఇట్స్ గుడ్. సో ఖమ్మం హైవే దిగేసినాము, మళ్ళీ నార్మల్ రోడ్డుకి వచ్చేసినాం. ఈ రోడ్ ఎట్లా ఉంటుందో తెలియదు, మరి చూడాలి. నాకు ఆకలేస్తుంది. చలో మూవన్ లేట్ చేయకు, టైం లేదు కదా. కిన్నెరసాని కిన్నెరసాని రివర్, కరెక్ట్. కిన్నెరసాని రివర్ అంట ఇది. నాకు తెలిసి ఇది గోదావరితో లింక్ అయి ఉంటుంది. మనకి ప్రతిసారి లాగానే ఈసారి కూడా రోడ్డు మిస్ అయ్యాము. తెలిసిన వాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు, మార్షల్స్ వెనక గైడ్ చేయాల్సిన ఆయన కూడా ముందు వెళ్ళిపోయాడు. సో మధ్యలో దారి కన్ఫ్యూజ్ అయ్యి ఒక 10-12 కిలోమీటర్లు వెనకకి పోయి వచ్చినాం అనమాట. అదనమాట మ్యాటర్. ఇక్కడెక్కడ ఆగింటారు మన వాళ్ళు, అక్కడ చెట్టు కింద ఆగి. నీకు కూడా రైడ్ కొత్తనా?
అదే అన్న వస్తున్నట్టు వచ్చిన మార్షల్ ఏం చేస్తారు? ప్రతి టర్నింగ్ దగ్గర వెయిట్ చేయాలి, అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. కానీ హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ భద్రాచలం దర్శనం అయిపోయింది. అనుకున్న టైం కంటే చాలా 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 లేటుగా ఇచ్చినాం. ఈ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. మధ్యలో వర్షం పడింది, ఫుటేజ్ మిస్ అయింది. పోనీరా బాబు. గల్లీలలో ఉన్నాం. గల్లీలలో దీస్ ఆల్ భద్రాచలం గల్లీస్.
మొత్తానికైతే లంచ్ ఈవినింగ్ అయిందనమాట. 5 o'clockకి లంచ్ చేసినాము. ఇప్పుడే మళ్ళీ భద్రాచలం నుంచి మారేడుమిల్లి స్టార్ట్ అయినాం. భద్రాచలం నుంచి మారేడుమిల్లి 117 kilometers. సో ఆల్రెడీ చీకటి అయిపోయింది, లైక్ సన్ వెళ్ళిపోయింది. దీనికంటే ముందే వెళ్దాం అనుకున్నాము, సన్సెట్ కంటే ముందే. బట్ మధ్యలో వర్షం పడ్డము, బైక్స్ ప్రాబ్లం ఇవ్వడము, దీనివల్ల చాలా డిలే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 9:30-10 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి వీడియో కూడా ఎక్కువ కంటిన్యూ చేయలేము. జేడి అంతా జర్నీలోనే అయిపోయింది. చాలా ఫుటేజ్ మిస్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా మంచి ఘాట్ రోడ్. ట్రాఫిక్ జామ్ అయింది. వాట్సాప్ ట్రై చేయాల్సిందే. పోదా పోనీ. మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల మా వాళ్ళు అక్కడ ఆగిపోయారు. సో మళ్ళీ ఇక్కడ ముందర ఆగినాము. నిజంగా అందుకే ఇప్పుడు ఎక్కింది.